ఎండాకాలంలో ఎండలు కావస్తున్నాయి. ఇక్కడ చూస్తే పెట్రోల్ పంపులలో జనాలు భారీగా బారులు తీరుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పెట్రోల్ పంపులో చూసుకున్నట్లయితే పెట్రోల్ కొరత లేదని చెప్పేసి డీలర్లు చెప్పినప్పటికీ, ప్రభుత్వాలు సూచించినప్పటికీ, ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కూడా పెట్రోల్ కొరత ఎక్కడ కూడా లేదు, ప్రజలందరికీ పెట్రోల్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ట్యాంకర్లు కూడా నైట్ నుంచి ఈ పంపులో కూడా పొద్దున కూడా వచ్చింది అంటున్నారు, ఇంకా వస్తుంది అంటున్నారు. పెట్రోల్ కొరత లేదు అని చెప్పేసి పెట్రోల్ యాజమాన్యం వీళ్ళు డీలర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వాళ్ళు కానీ చెప్తున్నటువంటి విషయం. కానీ ఇక్కడ ఎందుకు పబ్లిక్ ఇంత బారులు తీరుతున్నారు? గతంలో 100 రూపాయలు 200 రూపాయలు పోపించుకునేటటువంటి బైక్ వాళ్ళు కూడా మినిమం 500 రూపాయలు 300 రూపాయలు పోపించుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు. దీనికి సాంకేతం ఏంది అంటే ప్రజలకు ప్రభుత్వాలపైన నమ్మకం లేకపోవడమా, లేకపోతే ప్రభుత్వాలు చెప్పేటటువంటి స్పష్టమైన అంశము ప్రజలకు అర్థం కాకపోవడం అనేది ఈడ ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ పెట్రోల్ కొరత కంటే కూడా ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళననే ఎక్కువయ్యి ఈ విధంగా బారులు తీయడానికి కారణమైందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ప్రజలకు. పెట్రోల్ కొరత ఎక్కడా లేదు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి, పెట్రోల్ పంపు యాజమాన్యాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రజలు గ్రహించి అవసరానికి మించి పెట్రోల్ పోసుకొని మిగతా వారికి ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏందనంటే సోషల్ మీడియాలో వైరల్